నేచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయనుకుంటారు? చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత కానీ నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు, ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాశుల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలా మంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దాంట్లో భాగంగా కర్కాటక రాశి వారు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలా గ్రహాలు ఈ సంవత్సరం వీరికి అంత అనుకూలంగా లేవు. సరే, ఆదాయ వ్యయాల విషయాన్ని మనం పక్కకు పెడితే ఆదాయ వ్యయ విషయాల్లో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వీలైనంత వరకు కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు, స్థానభ్రంశం జరిగేటప్పుడు. ఇది ముందుగా ఎందుకు చెబుతున్నాను అనంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటిలలో ప్రత్యేకమైనటువంటి విషయాలు, మీరు చేసుకునేటువంటి పూజల గురించి, హోమాల గురించి, మీరు ఏ దుస్తులు ధరించాల దగ్గర నుంచి ఉన్నప్పటికీ మీరు కాస్త ఈ సంవత్సరం ప్రయాణం చేసేటప్పుడు కానీ, స్థానభ్రంశం జరిగేటప్పుడు కానీ ఆరోగ్యానికి గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ఇప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఆదాయం స్థిరంగా నుండును,
దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కానీ కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఖర్చుల వల్ల పెరిగే అవకాశం ఉంది. వీరి యొక్క రాజ్యపూజ్యం వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ అస్సలు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళడం వలన అవమానం పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సేవింగ్స్ పెరిగినప్పటికీ ఉద్యోగములో బాధ్యతలు అధికమై విపరీతమైనటువంటి స్ట్రెస్ పొందేటువంటి అవకాశం ఉంది. సంతాన సౌఖ్యం ఉంది. పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా సౌఖ్యత పొందుతారు. వివాహం కానటువంటి వారికి కూడా వివాహం జరిగేటువంటి కాలం, కాకపోతే ద్వితీయార్థంలో ఛాతి సంబంధితమైనటువంటి ఇబ్బందులతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఆహారం తీసుకునేటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మీరు ఆహారాన్ని స్వీకరించడం మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే చదువులో శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో సహకారం కూడా లభిస్తుంది. గృహిణులు ఎవరైతే ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఉంటారో కుటుంబ సౌఖ్యం పెరగాలని చెప్పి పూజలు హోమాలన్నీ చేయిస్తూ ఉంటారు. అలాగే గ్రహములలో ఉన్నటువంటి మార్పుల వల్ల ఇంట్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు వీరి యొక్క కూలి పనులలో ఆదాయం స్థిరంగా నుండును. వీరెవరైనా సరే పనిలో పెట్టించుకొని కూడా వీరి యొక్క పని వృద్ధి చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కుటుంబ ఆరాధితమైనటువంటి రాజకీయ నాయకులు లాభాలు ఎక్కువగా సూచిస్తుంది. అంటే కుటుంబ రాజకీయాలు వీరికి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంది. సినిమా రంగానికి సంబంధించి భావోద్వేగంతో చేసేటువంటి పాత్రలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటారు. వారికి మంచి స్కోప్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చాలా శక్తినిస్తుంది. సోమవారం నాడు ఎన్నిసార్లు రుద్రాభిషేకం చేయించండి, శుభప్రదము. చంద్రగ్రహ సంభావిత శాంతి జపములు చేయించండి. అలాగే క్రీమ్ వర్ణంలో అంటే క్రీమ్ కలర్లో ఉండేటువంటి వస్త్రాలు వీరికి ఎక్కువగా లాభం చేకూరుతుంది. పౌర్ణమి, అమావాస్య, పూర్ణ తిథులలో మానసిక ఆందోళన పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఉప్పు అలాగే కాస్త దోశ అలాగే పిండి పదార్థాలతో చేసేటువంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఆహారాన్ని స్వీకరించండి. గురు గోచారరీత్యా గౌరవం పెరుగుతుంది. అలాగే శని సంచారముచే మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరగవచ్చు. రాహు ప్రభావముచే కుటుంబంలో విభేదాలు రావచ్చు. వ్యాపారములో చాలా జాగ్రత్త అవసరం. పార్ట్నర్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. భూ సంబంధిత విషయాల్లో శుభ సూచకము. మీరు ఏదైనా సరే భూమి కొనాలన్నా అమ్మాలన్నా రియల్ ఎస్టేట్ పరమైనటువంటి విషయాల్లో కూడా చాలా లాభదాయకంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలము. వారి యొక్క పంటలు కూడా అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా వారి యొక్క పంటలు కూడా రిటర్న్స్ ఇస్తుంది. ఇది ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయం.